కాళేశ్వరంలో భాగమైన ఒక బ్యారేజ్లో ఒక పిల్లర్కి పడితే మేధావులు మీడియా అంతా కాళేశ్వరం కూలిపోయింది, 1,00,000 కోట్లు నష్టమని ఎగబడి అన్నారు. సుంకిశాల రిటర్నింగ్ వాల్ కూలిపోతే, ఖమ్మంలో పెద్దవాగు బ్రిడ్జి కూలిపోతే, ఎస్ఎల్బీసీ టన్నల్ కూలిపోతే మేధావులు మీడియా ఎందుకు నోరు విప్పడం లేదు? ఇంత పెద్ద ప్రమాదం జరిగితే బీజేపీ వాళ్ళు కుంటుమంటలేరు, కాంగ్రెస్ వాళ్ళు కుంటుమంటలేరు. కాంగ్రెస్ కి శ్రీరామ రక్ష, బీజేపీ పార్టీ అని కేటీఆర్ అన్నారు. కాళేశ్వరం అంటేనే అవినీతి, ఇది అది డామ్ డూమ్ అని చెప్పి మొత్తానికి ఓట్లు దొబ్బినావు జనాలను. నువ్వు తర్వాత ఇంకా మళ్ళీ పుల్లన్న ఉన్నారు కదా యూట్యూబ్లో, అందరు కలిసి మొత్తం కేసీఆర్ తిట్టుడే పనిగా పెట్టుకొని జనాల నెత్తులు పాడు చేసి, రైతుల నెత్తులు కూడా ఖరాబ్ చేసి, మొత్తానికి ఏదో జరగందేదో జరిగినట్టు చూపెట్టి ఆయనతో ఓట్లు కొట్టుకున్నారు. మరి నేను అడుగుతున్నా, ఈరోజు ఇదే మేధావులను, ఈ రాష్ట్రంలో ఉండే మీడియాను కూడా నేను అడుగుతా ఉన్నా. కాళేశ్వరంలో ఒక్క బ్యారేజీలో ఒక్క పర్రె పడితే దానికి ఇంత లొల్లిపెట్టిరు మీరు. మరి అలా సుంకిశాల కూలిపోతే, అక్కడ రిటైనింగ్ వాల్ కూలిపోతే ఎవ్వరు మాట్లాడరు. బీజేపీ వాడు మాట్లాడాడు, కాంగ్రెస్ వాడు కుయ్యనడు. ఎస్ఎల్బీసీలో 2.5 కిలోమీటర్ల టనెల్ కూలిపోతే ఎవరు మాట్లాడరు. మీ కాడ ఏం ప్రాజెక్ట్ అది? పెద్దవాగు ఖమ్మం దగ్గర కొట్టకపోతే, ఆ బ్రిడ్జ్ కొట్టకపోతే ఎవడు ఎన్డీఎస్ఏ మాట్లాడాడు, ఎవడు ఎన్డీఏ మాట్లాడాడు. చూడండి, ఇలా రేవంత్ రెడ్డికి రక్షణ కవచంలాగా ఉన్నది ఎవరో కాదు, బీజేపీ. నేనేదో ఉత్తగా చెప్తలేను ఈ మాట. లేకపోతే మేడిగడ్డల పర్రె పట్టింది అని రేవంత్ రెడ్డి అనగానే తెల్లారే వరకు వాడొచ్చి వాలిపోలే గద్ద లెక్క బీజేపీ వాడు. ఎన్డీఎస్ఏ అని వస్తుంది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. వస్తాడు, వచ్చేది ఇట్లా చూసినట్టు చూసి తెల్లారే వరకే బీజేపీ ఆఫీస్లో ఒక రిపోర్ట్ తయారు చేసి ఇక్కడ ప్రజల మీద వేసి ఎలక్షన్లలో గోల్మాల్ చేసి, మరి ఇలా ఎస్ఎల్బీసీలో టన్నల్ కూలి దాదాపు 72 గంటలు అవుతాను. ఎందుకో రాడు, మరి ఎన్డీఎస్ఏ రాదు, ఏ బీజేపీ వాడు మాట్లాడాడు, ఎవరి నోరు పెగులుతలేదు. కిషన్ రెడ్డి మాట్లాడాడు, బండి సంజయ్ అనడు. ఎందుకు, ఏమొచ్చింది ఇబ్బంది మీకు? ఎందుకు మాట్లాడతలేరు?